భూమన అభినయ్ రెడ్డి తిరుపతి డిప్యూటీ మేయర్గా మొన్నటి వరకు పనిచేశారు. ఎంత డిప్యూటీ మేయర్ అయినప్పటికీ కూడా ఆయన భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడిగానే ఇన్నాళ్లుగా సాగారు. భూమన కరుణాకర్ రెడ్డి నీడలో అభినయ్ రెడ్డి ప్రభావం అంతగా కనిపించిన దాఖలాలు లేవు. పూర్తిగా ఏం సాగించినా ఎమ్మెల్యేగా, సీనియర్ నేతగా, టీటీడీ చైర్మన్గా వివిధ హోదాల్లో పనిచేసిన కరుణాకర్ రెడ్డి మాటే వినిపించేది. కానీ ఇప్పుడు క్రమంగా తను తండ్రి చాటి బిడ్డ కాదు అని చాటుకునే రీతిలో అభినయ్ అడుగులు వేస్తున్నారు. భూమన అభినయ్ రెడ్డి ఇప్పుడిప్పుడే తన మార్కు రాజకీయాలకి శ్రీకారం చుడుతున్నారు. తన ప్రభావాన్ని చాటుకునే దిశలో సాగుతున్నారు. అనేక కార్యక్రమాలకు ఆయన ఇప్పుడు వేగంగా ప్రయత్నాలు మొదలెట్టారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా బరిలో దిగి పరాభవాన్ని ఎదుర్కొన్న అభినయ్ రెడ్డి ఆ తర్వాత డిప్యూటీ మేయర్ పీఠం విషయంలో చాలా గట్టిగా పోరాడేందుకు ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమికి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి రీతిలో ఆయన అడుగులు వేశారు. కానీ అవి ఫలించలేదు. చివరికి అధికార పక్షం ఎత్తులు ఫలించి కూటమి పక్ష నేతలకే డిప్యూటీ మేయర్ పీఠం దక్కింది. ఆ విషయంలో అభినయ్ రెడ్డి చివరి వరకు పోరాడడం ద్వారా చాలామంది అభిమానులను తన వైపు తిప్పుకోగలిగారు. చివరి వరకు పట్టు విడకుండా సాగినటువంటి తీరు మీద ఆయనకు అనేక రకాలుగా ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత కూడా అభినయ్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇప్పుడు మరింత వ్యూహాత్మకంగా పావులు కదిపే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎవరైనా రాజకీయ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజల నేతగా, ప్రజానేతగా ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రజల్లో సానుకూలత సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. అంతోటి వ్యక్తిత్వానం చేసేందుకు ప్రయత్నం చేసిన నారా లోకేష్ కూడా విపక్ష నాయకుడిగా పాదయాత్ర ద్వారా అనేక మంది అభిమానాన్ని చూరగొనడంలో సక్సెస్ అయ్యారు. అదే రీతిలో ఇప్పుడు అభినయ్ రెడ్డి లాంటి వైఎస్ఆర్సీపీ యువనేతలు కూడా తమ మార్కు రాజకీయాల ద్వారా ప్రజల్లో పట్టు పెంచుకునేటువంటి ప్రయత్నానికి దిగినట్టు కనిపిస్తుంది. తాజాగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలకు అభినయ్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణాల విషయంలో చంద్రబాబు మాట తప్పారు అనేటువంటి విషయాన్ని చాటేందుకు గాను అందరూ బస్సు ఎక్కినటువంటి వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలు టికెట్ తీయకుండా చంద్రబాబు వాయిస్ వినిపిస్తూ, చంద్రబాబు వీడియోను ప్లే చేస్తూ కొంత కండక్టర్ను కూడా ఇరకాటంలో నెట్టేటువంటి ప్రయత్నం చేయడం, చివరికి పోలీసులు జోక్యం చేసుకుని వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మంచి ప్రచారాన్ని తీసుకొచ్చాయి. ఇది అభినయ్ రెడ్డి లాంటి యువ నాయకులకి మరింత ఇమేజ్ తెచ్చేలా కనిపిస్తుంది. ఆయన తన క్రేజ్, తన సొంత బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నంలో ఇలాంటివన్నీ మరింత తోడ్పడేలా కనిపిస్తున్నాయి. తద్వారా అభినయ్ రెడ్డి లాంటి యువ నాయకులు రాజకీయాల్లో సుదీర్ఘకాలం సాగాలని ఆశిస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి ప్రయత్నాల ద్వారా, ఈ రీతిలో పోరాట కార్యక్రమాల ద్వారా, ఈ రీతిలో ప్రతిపక్ష వాయిస్ ప్రజల తరపున వినిపించడం ద్వారా మరింత ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. మరి అలాంటి ప్రయత్నాలు అభినయ్ ముందు ఇంకెన్ని చేస్తారు? అభినయ్ రెడ్డి ఎదుగుదలకు అవన్నీ ఎంత మేరకు ఉపయోగపడితే ఆయన ఆశిస్తున్నట్టుగా 2029 నాటి ఎన్నికల్లో తన మార్కు రాజకీయాల ద్వారా ఎంత మేరకు ప్రభావితం చేయగలరు చూద్దాం మరి.